పూర్వం ద్వారకలో సోమనాథుడనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. నిత్యం కృష్ణ నీ దయే నా ఆస్తి, నా జీవితం నీ అప్పు అంటూ ఉండేవాడు. ఒకసారి సోమనాథునికి మృత్యువు దగ్గర పడుతుందని అనిపించింది. బలహీనంగా ఉన్న సోమనాథుడు, కృష్ణ వచ్చి నా ఆత్మను నీలో కలుపుకొని నీ అప్పు వసూలు చేసుకో అంటూ కృష్ణుని మట్టి బొమ్మ ఎదుట ప్రార్థించాడు. ఆ రాత్రి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. సోమనాథుడు కన్నీటితో అడిగాడు, కృష్ణ నీ అప్పు వసూలు చేసుకోవడానికి ఎందుకింత ఆలస్యమైంది అని ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు నవ్వి ఇలా అన్నాడు, సోమనాథ, రుణపడ్డది నీవు కాదు నాయనా, నేను. మీ భక్తికి ప్రేమకు రుణపడి ఉన్నాను. మీ భక్తులందరూ నిష్కల్మష ప్రేమతో భక్తితో నన్ను రుణగ్రస్తుని చేశారు. దాంతో నేను మీకు తీర్చవలసిన అప్పులు కొండంత పెరిగాయి. అందరి బాకీలు తీర్చేసరికి ఆలస్యమైంది. నీ బాకీ ప్రస్తుతానికి తీర్చలేకపోయినా నీ తర్వాతి తరాలకు కూడా నా దయ కరుణ కురిపిస్తూ వడ్డీతో సహా నేను తీర్చుకుంటాను అన్నాడు. మహద్భాగ్యం తండ్రి అంటూ సోమనాథుడు నమస్కరించగా శ్రీకృష్ణుడు నీలవర్ణ హస్తం అతని తలపై ఉంచాడు. సోమనాథుడు దివ్య ప్రకాశంతో మెరిసి ఆ రాత్రి శ్రీకృష్ణుడిలో లీనమయ్యాడు.